నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం ఎప్పుడైనా వైసీపీ ఇలా చేసిందా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు సొంత పార్టీలోకి వెళ్ళాక ఇంకా భయం ఎందుకు ఆలోచన మంచిదే గానీ అసంపూర్ణం అపరిపక్వం టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్ వద్దన్న వేమిరెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని ఎలా నడపాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు తామిచ్చిన హామీల అమలుపై కంటే వైసీపీని మరింత బద్నాం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదే జగన్ చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా. అధికారానికి జగన్ కొత్త కావడంతో హామీల అమలుపై ఆతృత ప్రదర్శించారు. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు తనకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఘోరంగా ఓడిపోయిన వైసీపీని ప్రజలకు ఇంకా విలన్గా చూపేందుకే చంద్రబాబు ప్రయత్నించడాన్ని చూడొచ్చు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక మంత్రి, 2-3 ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. వైసీపీ బాధితులంతా వారికి వినతి పత్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీటిలో నిజమైన సమస్యలేనో ఎవరికీ తెలియవు. కానీ ప్రతిరోజు వందలాది మంది వైసీపీ ప్రభుత్వ బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారని, జగన్ సర్కార్ ఎంతగా వేధించిందో అనే సంకేతాలు పంపుతున్నారు. టీడీపీని చూసి ఇప్పుడు జనసేన అదే పనిచేస్తోంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు పార్టీ కార్యాలయంలో ఉంటారో షెడ్యూల్ విడుదల చేశారు. టీడీపీతో పాటు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఈ రకంగా మనం ఎప్పుడైనా చూసామా అంటూ వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రశ్నించడం గమనార్హం. ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే వైసీపీలో జగన్తో సహా రాజకీయ దృక్పథం ఉన్న నాయకులు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా వారిని దూరం పెట్టారు. అధికారాన్ని తెచ్చుకునే తమ కోసమే తప్ప మరెవరినో బాగుపరచడానికి కాదన్నట్టు వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారు. వైసీపీ కేడర్ను విస్మరించిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా తమ ప్రత్యర్థుల నుంచి వైసీపీ రాజకీయం, పరిపాలన నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 బెంచ్ సమర్థించడం విశేషం. వర్గీకరణ విషయంలో 2004లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. అందుకే మాదిగలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇవేమీ పట్టించుకోకుండా మెజార్టీ మాలలు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారు. తాజా తీర్పుతో మాలలు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలలు స్వాగతించే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేల మాదిరిగానే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ కాలంలో పార్టీ ఫిరాయింపులను ఎవ్వరూ తప్పుపట్టడం లేదు కాబట్టి ఈయన చేసింది తప్పు కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన 24 రోజుల్లోనే తాను తప్పు చేశానని అనుకున్నాడో ఏమో మారు మనసు పొంది తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్ళాడు. గుడ్, బాగానే ఉంది. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని కీలక నాయకులు గంభీరంగా ప్రకటించారు. వాళ్ళు అలా ప్రకటించారు కానీ వెళ్ళిన వారు తిరిగి వస్తే బాగుంటుందని అనుకుంటారు. అలాగే గద్వాల ఎమ్మెల్యే తిరిగి గులాబీ పార్టీలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు ఆయన ప్రకటించాడట. కానీ ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. గులాబీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరగక అసెంబ్లీకి రాలేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు. మరి ఆయన ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అర్థం కాక ఆయన అనుచరులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఆయన భయపడుతున్నాడా? మరేదైనా వ్యూహం ఉందా? ఏదో ఒక పార్టీలో స్థిరంగా ఉండొచ్చు కదా. పార్టీ మారిన నెల రోజుల్లోనే మళ్ళీ వెనక్కి రావడం ఏంటో. రాజకీయ నాయకులు విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘ రోగుల కోసం ఒక మంచి ఆలోచన చేసింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ కారణం మీద పింఛన్లు అందుకుంటున్న వారి కోసం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. నిజంగా ఇది మంచి ఆలోచన. అనారోగ్యంతో బాధపడుతూ అక్కడికే సగం కుంగిపోయి ఇబ్బంది పడేవారికి ప్రభుత్వం నుంచి అందే పెన్షన్ జీవనాధారం అయిన వారికి ప్రయాణ ఖర్చుల భారం లేకుండా చేయడం మంచిది. కానీ ప్రభుత్వం ఆలోచనను కార్యరూపంలో పెట్టే ముందు మరింత కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్ళవచ్చు అని ఏకవాక్య జీవో తెచ్చినట్లుగా కాకుండా ఈ ఆలోచన అసంపూర్ణంగా, అపరిపక్వంగా ఉందని గుర్తించి సరిచేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. గుండె జబ్బులు,
కిడ్నీ సమస్యలు, తలసేమియా, పక్షవాతం, లెప్రసీ, లివర్ సమస్యలు, హిమోఫిలియా వంటి సీరియస్ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛను ఇస్తోంది. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మంది ఉన్నారు. పెన్షన్ వచ్చినప్పటికీ నెలవారీగా ఆసుపత్రులకు వెళ్ళి రావడానికి వీరికి అయ్యే ఖర్చు తడిసి మోపిడవుతూ ఉంటుంది. అందువల్ల వారికి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే కేవలం బస్సుల్లో ఉచితంగా వెళ్ళమన్నంత మాత్రాన దీర్ఘరోగులకు అది ఊరట కాదు. నిజానికి ప్రతిరోజు ఆసుపత్రులకు వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఆ మాటకు వస్తే బస్సు ఛార్జీల కంటే ఆటోలకు, ట్యాక్సీలకు పెట్టవలసిన ఖర్చు వారికి అధిక భారం అవుతుంటుంది. ప్రభుత్వ ఆలోచన బాగున్నది, కానీ వారికి ఆసుపత్రులకు వెళ్ళే సందర్భాలకు సంబంధించి రియంబర్స్ చేసుకునేలాగా ఆ డబ్బు అందజేస్తే సరిపోతుందేమో ఆలోచించాలి. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తానన్న హామీనే ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఈలోగా మళ్ళీ మరో ఉచిత ప్రయాణం మాట చెప్తున్నారు. నిర్దిష్టంగా అమలు జరగాలంటే ప్రభుత్వం ఉచిత ప్రయాణం కాకుండా మరో రకంగా వారికి ఆ సాయం అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అన్ని పదవుల్లోకెల్లా టీటీడీ చైర్మన్ పదవి గొప్పదిగా భావిస్తారు. ఆ పదవి దక్కితే జన్మధన్యం అని భావించే నాయకులు కోట్లలో ఉంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించే మహాభాగ్యం కలుగుతుందనే భక్తి భావనతో టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తుంటారు. అలాంటి గొప్ప పదవి ఆఫర్ చేసినా వద్దని సున్నితంగా తిరస్కరించిన నాయకుడు ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ నాయకుడే టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీడీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు వేమిరెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీకి నెల్లూరు కంచుకోట. ఆ జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి లాంటి వారు టీడీపీలో చేరడమే అని చంద్రబాబు నమ్ముతున్నారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులతో విభేదించి వేమిరెడ్డి దంపతులు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నుంచి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి బరిలో దిగారు. ఆర్థికంగా వేమిరెడ్డి సంపన్నుడు. అలాగే వేమిరెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. వేమిరెడ్డిని పనిగట్టుకుని వైసీపీలోని ఒకరిద్దరు బయటికి పంపారనే ఆవేదన ఆయన సామాజిక వర్గంలో ఉండింది. అందుకే నెల్లూరులో వైసీపీ చావు దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసింది. టీటీడీ చైర్మన్ పదవిని ఆఫర్ చేయగా వద్దని వినమ్రంగా ఆయన తిరస్కరించారని తెలిసింది. వ్యాపారాల రీత్యా బిజీగా ఉంటానని, స్వామివారి సేవకు తగిన సమయం కేటాయించలేనని చంద్రబాబుకు వేమిరెడ్డి చెప్పారని సమాచారం. వేమిరెడ్డి తిరస్కరణతో చంద్రబాబు ఆశ్చర్యానికి గురైనట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాను గౌరవం తప్ప మరేది టీడీపీ నుంచి కోరుకోవడం లేదని వేమిరెడ్డి తేల్చి చెప్పినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. అందుకే వేమిరెడ్డికి టీడీపీ విపరీత ప్రాధాన్యం ఇస్తోంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.